హర్యానానికి స్వాగతం. భక్త బంధువులారా, మనము ఈరోజు తెలుసుకోవాలి అనుకునేటువంటి అంశం ఏంటంటే, ప్రాణులన్నిటి లోపల దేవ అసుర స్వభావం కలిగినటువంటి ప్రాణులు ఈ భూమిపైన కానీ స్వర్గంలో పైన కానీ అన్ని లోకాలలో ఈ ప్రాణులకు సంబంధించినటువంటి స్వభావంతో కూడుకున్నటువంటి ప్రాణులన్నీ ఉంటాయి. ఈ దేవ స్వభావం అసుర స్వభావం అంటే ఏమిటి, దేనివల్ల ఈ అసుర స్వభావం కానీ దేవ స్వభావం కానీ కలుగుతుందో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవ స్వభావము, అసుర స్వభావం. ఈ దేవ స్వభావం అనేది మనందరికి కూడా ఏ విధంగా దాని ఫలాన్ని మనము పొందుతామో ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది. మనం చేసేటువంటి కర్మల చేత మనం ఏ కర్మనైతే ఆచరిస్తామో ఆ కర్మల ద్వారా ఆ కర్మ జనితమైనటువంటి ఫలము మనకు లభిస్తుంది. ఏ కర్మ చేసినా దానికి సంబంధించినటువంటి ఫలాన్ని మనం పొందుతాము. అది దుష్కర్మ అయితే దుష్కర్మకు సంబంధించిన ఫలము, దాన్ని దుష్కృతం అంటాం. సత్కర్మకు సంబంధించినటువంటి ఫలాన్ని సత్ఫలాన్ని. మనము ఈ ఫలాన్ని పొందడానికి మన యొక్క కర్మనే బేస్ అవుతుంది, ఆధారం అవుతుంది. కాబట్టి ఈ కర్మ యొక్క ప్రభావము మన పైన ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏ కర్మను చేయడం ద్వారా మనము ఏ ఫలాన్ని పొందుతాము, ఏ ఫలాన్ని పొందడం ద్వారా ఆ ఫలం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనము, ఇవన్నీ కూడా మనము రాబోయే కాలంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ సత్కర్మ చేయడం అనేది అంటే ఏంటి, దుష్కర్మ అంటే ఏంటి, సర్వసాధారణంగా మనము చాలా సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఒక వ్యక్తికి ఉపకారం చేయడం ద్వారా ఆ వ్యక్తి తిరిగి మనకి ఒక ఉపకారం చేయడం, లేదా ఒక వ్యక్తికి మనము చేసినటువంటి చిన్నపాటి ఉపకారం ద్వారా ఒక పెద్ద ప్రయోజనాన్ని పొందడం, లేదా ఒక వ్యక్తికి మనం ఉపకారం చేస్తే తిరిగి ఆ వ్యక్తి ద్వారా మనకు అపకారం జరగడం అనేటువంటి మూడు విధాలుగా ఈ కర్మలు మనకు ఫలానుభవంగా లభిస్తాయి. మొట్టమొదటి అనుకున్నటువంటి కర్మ ఎలాంటిది అంటే, మనం ఒకరికి ఉపకారం చేయడం ద్వారా తిరిగి ఉపకారం పొందడం, సమానమైనటువంటి ఉపకారం. వ్యవహారంలో మనం ఒక వస్తువు కొనాలి అనుకుంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి మూల్యాన్ని మనము చెల్లించి ఆ వస్తువును తీసుకోవడం అనేది, ఆ వస్తువు వల్ల నీకు ప్రయోజనం, ఈ మూల్యం వల్ల ఆ వస్తువు విక్రేతకు అమ్మిన వాడికి ప్రయోజనం అనేది, పరస్పరమైనటువంటి ప్రయోజనం కలగడం అనేది, ఇది ఒక రకమైనటువంటి కర్మ. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇంకొక రకమైనటువంటి కర్మ, దీన్ని రాజస కర్మ అంటాం. అంటే పరస్పరంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో ఇది రాజసమైనటువంటి కర్మ, వ్యాపారము అంటుంది దాన్ని. ఇక ఇంకొక కర్మ ఉంటుంది, కించిదప్యస్య ధర్మస్య త్రాయతే మహతోద్భయాత్ అని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్టుగా, కించిదప్యస్య ధర్మస్య అంటే ఇంత మాత్రము చేత ధర్మాన్ని మనము ఆచరించడం ద్వారా ఒక మహత్ భయం నుంచి మనం ఏ విధంగా బయటపడతామో, ఒక కించిత్ ధర్మాన్ని ఆచరించడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఫలాన్ని చాలా పెద్దగా అనుభవిస్తాము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది దైవ స్వభావం సంబంధించినటువంటి కర్మ. ఇది సత్కర్మ. ఏ సత్కర్మను ఆచరించడం ద్వారా మనము ఉపకారాన్ని చేసినటువంటి కర్మకు మించి మనం అనుభవిస్తాము, ఆ సత్కర్మ అది దైవికమైనటువంటి సత్కర్మ. ఇంకా కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మ ద్వారా మనము చేసినటువంటి దుష్కర్మకి రెట్టింపైనటువంటి లేదా అంతకంటే మించినటువంటి దుష్ప్రభావాన్ని ఫలాన్ని అనుభవించేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి తామసమైనటువంటి కర్మ, అది రాక్షస కర్మ, ఆసురీ కర్మ.
అయితే మరి ఈ సాత్విక కర్మ, తర్వాత రాజస కర్మ, తర్వాత తామస కర్మ అంటే దైవీ, రాజస, అసుర, ఈ కర్మలను మనం ఏ విధంగా విభాజన చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చూడాలి అనే విషయం లోపల మనకి కాలం అనేది దీనికి ముఖ్యమైనటువంటి ఆధారం. ఏ కర్మను ఏ కాలంలో ఆచరించడం ద్వారా ఆ కర్మ దాని స్వభావము రాజసమవుతుందో లేదా సాత్వికమవుతుందో తామసమవుతుందో అనే విషయంలో మనకి భగవద్గీతనే ముఖ్యమైనటువంటి ఆధారం. అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రాణులన్నిటిలో దేవ అసుర స్వభావం అనేటిది ఉంటుంది. ఆ దేవ స్వభావము అసుర స్వభావము వల్ల కలిగేటువంటి కర్మల ద్వారా ఆ కర్మజనితమైనటువంటి ఫలాన్ని మనం అనుభవిస్తాము. ఆ విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ దైవికమైనటువంటి కర్మ ధర్మముకు సంబంధించినటువంటి ఆచరణ మనం ఏ విధంగా చేయాలి? మనకు ఉపనిషత్తుల ద్వారా కానీ, శాస్త్రంలో కానీ, పురాణాల్లో కానీ దానము కానీ, తపస్సు కానీ, తర్వాత యజ్ఞము కానీ మనము ఏ విధంగా ఆచరించాలి, ఉపవాసాది క్రియలను ఆచరించడానికి సంబంధించినటువంటి కాలాలు, తిథులు, వాటికి సంబంధించినటువంటి కర్మ ఏ విధంగా చేయాలి, దానం ఏ విధంగా చేయాలి, దానంలో కూడా 3 రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. సాత్విక దానము, రాజస దానము, తామస దానం అనేటువంటి దాన ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం ఏది ఇవ్వడం ద్వారా ఏ ప్రయోజనం పొందుతాము అనే విషయంలో మన దగ్గర ఒక పూర్తి స్థాయి ఒక వివేచన చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి మనము వీటిని సక్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సత్కర్మను ఆచరించడం అంటే నీకు ప్రయోజనం కలుగుతూ ఇతరులకు ఏ హాని కలగనటువంటి ఏదైతే కర్మ ఉంటుందో, ఏ ప్రాణికి హాని కలగకుండా నీకు ప్రయోజనం కలిగేటువంటి ఒక కర్మ, అది సత్కర్మ. ఒక ప్రాణికి ఇబ్బంది కలుగుతూ నువ్వు ప్రయోజనం పొందేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది తామసికమైనటువంటి కర్మ. అంటే ఒక ప్రాణికి ఇబ్బంది కలిగిస్తూ దానివల్ల నువ్వు ప్రయోజనం పొందడం అనేది. రాజసికమైనటువంటి కర్మ ఎలాంటిదంటే నువ్వు చేసేటువంటి కర్మ ద్వారా ఇతర ప్రాణికి కూడా ఒక ఉపకారం జరుగుతూ దాని ద్వారా ఆ ప్రాణి ప్రయోజనం పొందుతూ మనకు చేసేటువంటి ఉపకారం. అంటే ఉదాహరణకి మనము ఆవు నుంచి కానీ గేదె నుంచి కానీ పాలు తీసుకుంటాం. ఆ పాలను తీసుకొని మనము దానికి ఆహారాన్ని ఇస్తాం. దానికి ఆహారం ఎందుకు ఇస్తాము? అది పాలిస్తుంది కాబట్టి. అది పాలు ఎందుకు ఇస్తుంది? దాన్ని మనం సంరక్షిస్తూ ఆహారాన్ని దానికి సమకూరుస్తున్నాం కాబట్టి. ఇది పరస్పరం ఉన్నటువంటి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఒక కర్మ సంబంధమైనటువంటి చర్య. అంటే దాన్ని మనము పోషించడం ద్వారా అది మనకు పాలనివ్వడం, అది మనకు పాలాన్ని ఇవ్వడం ద్వారా దాన్ని మనం పోషించడం. ఇది పరస్పరమైనటువంటి కర్మ ఫలం అనేది. ఏ కర్మను ఆచరించడం ద్వారా ప్రాణికి హితం అవుతూ ప్రాణికి ఇబ్బంది కలగకుండా మనకు ప్రయోజనం కలగాలి అనేటువంటి కర్మనే సత్కర్మ. ఒక ప్రాణికి ఇబ్బంది కలుగుతూ ఆ ప్రాణి ఇబ్బంది ద్వారా నువ్వు పొందేటువంటి ప్రయోజనం ఏదైతే ఉంటుందో అది ఆసురీ కర్మ. ఆసురీ కర్మ వల్ల అసుర స్వభావం పెరిగితే సాత్విక కర్మ వల్ల సాత్విక స్వభావం పెరుగుతుంది. ఇతరులకు ఉపకారం చేసేటువంటి ఆ గుణము మన లోపల పెరగాలి. ఆ విధంగా పెరగాలి అంటే మనము ఏ కర్మను ఎప్పుడు ఆచరించడం ద్వారా అలాంటి శుభాశుభ ఫలాల్ని మనం పొందుతాము. ఆ విషయాల్ని తెలుసుకోవడం మనకు తప్పనిసరిగా మారుతుంది. ఇక మనకు ప్రతిరోజు లోపల మనము చూస్తున్నట్టుగా 24 గంటల అహోరాత్రము అనే ఏదైతే అంటే పగలు రాత్రి కలిపి మనకు ఉన్నటువంటి ఒక దిన ప్రమాణం, ఒక రోజుకు సంబంధించినటువంటి ఒక డే డ్యూరేషన్ అనేది 24 గంటలు. కాబట్టి ఈ 24 గంటల లోపల సత్వ రజో తమో గుణాలకు సంబంధించినటువంటి కాలంను మనం ఒకవేళ విభాగం చేస్తే మనం రోజు ఆచరించేది. అంటే మనం దీంట్లో కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కానీ చెప్పేటువంటి విషయాలు ఏం లేవు. మనం రోజు
చేసేటువంటి వ్యవహారం అంటే ఉద్యోగం అనుకోండి, చేసేటువంటి వ్యాపారం అనుకోండి, మనము మన భృతి కోసం చేసేటువంటి ప్రతి ఒక్క పని అనుకోండి, దాని యొక్క పని గంటలు 8 గంటలు. ఇక రాత్రి కాలం అంటే రాత్రి నిద్రించడానికి మనము తీసుకునేటువంటి ఏదైతే శారీరక శ్రమ చేసి మనము తీసుకుంటున్నటువంటి ఒక విశ్రాంతి, రాత్రి పడుకోవడం అనుకోండి, గట్టిగా చెప్పాలంటే అది 8 గంటలు. మిగతా 8 గంటలు ఏవైతే ఉన్నాయో ఈ 8 గంటలు మనము అన్నం తినడానికి కానీ, మనము దేవతా కార్యక్రమాలు చేయడానికి కానీ, దాన క్రియలు చేయడానికి కానీ, ఇతరులకు ఉపకారం చేయడానికి కానీ ఉపయోగించేటువంటి కాలం. అంటే దీంట్లో 3 రకాల కాలాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎట్లా వీటి యొక్క ప్రమేయం జరుగుతుంది అంటే, సాత్విక కర్మ 8 గంటలు, రాజసిక కర్మ 8 గంటలు, తామసిక కర్మ 8 గంటలు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడు దీన్ని గమనించాలి మనం. సాత్విక కర్మ అంటే దేవత పూజ నిర్వహణ దగ్గర నుంచి ఇతరులకు ఉపకారం చేసేటువంటి వ్యవహారం దాకా కూడా ఇవి సాత్వికమైనటువంటి కర్మలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. రాజస కర్మ అని ఒక మాట అనుకున్నాం కదా, మరి ఆ రాజస కర్మ ఏంటి అంటే, రాజస కర్మ అనేది మనం చేసేటువంటి వ్యవహారం, మనం జీవనభృతి కోసం చేసేటువంటి ఏవైతే వ్యాపారం అనుకోండి, రాజకీయం అనుకోండి, వ్యవహారం అనుకోండి, వ్యవసాయం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఏదైనా ఇతరుల మన కోసము మన వృత్తి కోసము చేసేటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ, ప్రతి ఒక్క కర్మ అది రాజసికమైనటువంటి కర్మ. ఇంకొక 8 గంటలు మిగిలి ఉందో చూడండి. ఆ 8 గంటలు ఏవైతే ఉన్నాయో అది తామసికమైనటువంటి కర్మ. నిద్ర అనేది తామస ప్రక్రియ. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఈ 8 గంటల ఈ యొక్క కాలాన్ని మనము దేనికోసం ఉపయోగించాలి అంటే, ఏ కర్మ లేకుండా కేవలం పడుకోవడం కోసమే దాన్ని ఉపయోగించాలి. ఈ తామసికమైనటువంటి కాలంలో ఏ కర్మను ఆచరించినా అది తమస్సుతో కూడుకున్నటువంటి కర్మగా, తామసికమైనటువంటి కర్మగా పరిగణలోకి తీసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి మనకి నిద్రను ఇవ్వడం జరిగింది. పశుపక్షాదులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో చూడండి. సూర్యోదయం అయిందంటే అవి వాటి యొక్క ఆహార సేకరణ కోసం దిక్కులు తిరుగుతూ ఆహారాన్ని సేకరించి తిరిగి సూర్యాస్తమయ కాలానికి వచ్చి గూడు చేరుతాయి. ఆ విధంగా జీవరాశులలో ఆల్మోస్ట్ అన్ని రకాల జీవరాశులు కూడా ఇదే చర్యను చేస్తాయి. కొన్ని నిశాచరమైనటువంటి జీవులు ఉంటాయి, కొన్ని అంటే రాత్రిపూట సంచరించేటువంటి జీవులు కూడా ఉంటాయి. దాన్ని నిశాచర జీవులు అంటాం. అంటే రాత్రిపూట మాత్రమే తిరిగేటువంటి కొన్ని ఉన్నాయి, అవి తామసమైనటువంటి జీవులు, సాత్వికమైనటువంటి జీవులు కావు. ఈ విషయం తెలుసుకోవాలి. ఆ విధంగా ఒక దిన ప్రమాణం లోపల సాత్వికమైనటువంటి కాలం 8 గంటలు, రాజసికమైనటువంటి కాలం 8 గంటలు, తామసికమైనటువంటి కాలం 8 గంటలు అనేది మనకు తెలిసింది. సాత్విక కాలంలో తామసమైనటువంటి పనులు చేయడం, తామసిక కాలంలో సాత్వికమైనటువంటి పనులు చేయడం, లేదా రాజసికరమైనటువంటి కాలం అంటే పనులు చేయడం. ఏవైతే ఈ పరస్పర విరుద్ధమైనటువంటి కాలాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి పనులను ఆచరించడం ద్వారానే మనకి ఆయా స్వభావాలు ఆయా కాలాల ద్వారా మనకు ప్రాప్తమవుతున్నాయి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇట్లా రాత్రి కాలం తామసికమైనటువంటి కాలంగా భావించడం, దాన్ని నిద్రలోనే గడపాలి తప్పించి దాంట్లో ఏ వ్యవహారం చేయకూడదు. కానీ అందరూ కూడా రాత్రిపూటనే మెలుకొని నానా విధమైనటువంటి అనాగరికమైనటువంటి పనులు చేయడం కానీ, రాత్రిపూటనే ఏదో చదువుకోవడం, ఏదో పని చేయడం, ఏదో వ్యవహారం చేయడం అనేది చేస్తూ పగలు చేయాల్సినటువంటి కర్మని ఆచరించకుండా ఆ పగల్లో పడుకొని ఉండడం. అంటే సాత్వికమైనటువంటి కాలంలో నిద్ర చేయడం ఎంత తప్పు, తామసికమైన నిద్రాకాలంలో చేసేటువంటి కర్మల వల్ల చేసే కర్మలు కూడా అంత దోషపూరితమైనటువంటివి. కాబట్టి వీటిని మనం తెలుసుకొని మనము సత్కర్మలను ఎప్పుడు ఆచరించాలి, వ్యవహారం ఎప్పుడు ఆచరించాలి, నిద్రను ఎప్పుడు ఆచరించాలనే విషయాల్లో కూడా మన వాళ్ళు ఒక ప్రామాణికమైనటువంటి నియమాన్ని మనకు ఏర్పరిచి మనకి ఈ విధమైనటువంటి సౌలభ్యాన్ని మనకు కల్పించారు. ఇది కాలం యొక్క నియమం. అంతేకాకుండా
మనము సత్కర్మల్ని ఆచరిస్తున్నా మనకి దానికి సంబంధించినటువంటి ఫలాన్ని మనం పొందలేకపోతున్నాం. అంటే అది ఎందుకు పొందలేకపోతున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఒక సత్కర్మను ఆచరించి కూడా ఆ ఫలాన్ని మనం పొందకపోవడానికి కారణం ఏంటిదంటే, ఆ సత్కర్మను నువ్వు ఏ కాలంలో దాన్ని ఆచరించావో ఆ కాల స్వభావము ఆ కర్మ పైన ఉంటుంది. దాని ఫలము ఆసురీ ఫలం, అంటే అసురులు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. అసురుల యొక్క లక్షణం ఏమిటంటే, అసురులు మన నుంచి ఉపకారం పొందడమే కానీ తిరిగి వాళ్ళు మనకు ఉపకారం చేయరు. ఇది అసుర స్వభావం. దేవ స్వభావం ఏంటిదంటే, మనము చిన్నపాటి ఉపకారం చేసినా దానివల్ల మనకు విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు దేవతలు, అంటే దేవ స్వభావం. ఈ రాజస స్వభావం ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం ఇచ్చినటువంటి దానికి సమానమైనటువంటి మూల్యమైనటువంటి ఫలాన్ని మనకు ఇచ్చేటువంటిది ఇది రాజసమైనటువంటి కర్మ. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. తామసమైనటువంటి కర్మ ఏంటిది, రాజసికమైనటువంటి కర్మ ఏంటి, సాత్వికమైనటువంటి కర్మ ఏంటి. సాత్విక కర్మ చేయడం ద్వారా మనకి ఏం ఫలము, రాజసమైనటువంటి ఫలం చేయడం ద్వారా మనకి ఏ ఫలము, ఈ తామసమైనటువంటి కర్మ చేయడం ద్వారా మనకు ఏ ప్రయోజనము. తామసమైనటువంటి కర్మను ఆచరించడం ద్వారా మనము ఈ అసురులకు మనము ఇచ్చేటువంటి ఫలము వాళ్ళకి ఒక పుష్టి కలిగి వారి ద్వారా, అంటే అసురుల ద్వారా మనకి అపకారమే జరుగుతుంది కాబట్టి ఉపకారం అనేది జరగదు. ఇది లోక వ్యవహారంలో కూడా మనం చూసుకుంటూ ఉంటాం. మనకు తెలుసు, నేను దాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. మన ద్వారా ఉపకారం పొందినటువంటి వాడు రాజకీయమైన, సామాజికమైన లేదా ఇతరత్ర వ్యక్తిగత ఉపకారం పొందినటువంటి వాడు తిరిగి మనకి అపకారమే చేస్తాడు. మనం అంటాం చూడండి, పాముకు పాలు పోస్తే ఆ పాము తిరిగి మనకే కాటు వేసింది అన్నట్టుగా. ఆ విధంగా అపకారము చేయడానికి మాత్రమే వారు మన యొక్క ధనాన్ని తీసుకొని దాని ద్వారానే మనకి అపకారాన్ని తలపెట్టడానికి ఏదైతే ఒక స్వభావం ఉందో అది ఆసురీ స్వభావం. అయితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మ మీరు చూస్తున్నారు. మనం చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, వ్యవహారం చేస్తున్నాము, ఎన్నో రకాల పనులను చేస్తున్నాము, వాటికి సంబంధించినటువంటి ట్యాక్సులు కడుతున్నాం, మనం పన్నులు కడుతున్నాం. ఆ పన్నులన్నీ కూడా ఎక్కడికి వినియోగం అవుతున్నాయి, ఎవరి కోసం వినియోగం అవుతున్నాయి, ఎందుకు వినియోగం అవుతున్నాయి, వారి ద్వారా మనకు వస్తున్నటువంటి ఉపకారం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనము కర్మను ఆచరించి మనం ఇస్తున్నటువంటి ఫలాన్ని మనము అందజేస్తే ఆ ఫలము తిరిగి ఎవరికి చెందుతున్నది అంటే, ఆ కర్మ మనం చేసినటువంటి ఆ కర్మ ఫలము అసురులను పెంచుతున్నది, దేవతలను పెంచట్లేదు. అందుకనే మనకు అరాచకాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు, విపరీతమైనటువంటి ధోరణులు, విపరీతమైనటువంటి కర్మ సంబంధించినటువంటి పనులు, అంటే దుష్కర్మకు సంబంధించినటువంటి పనులు ఈ సమాజంలో పేరుకుపోవడానికి, పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, మనము ఏ కర్మను ఏ కాలంలో ఆచరిస్తున్నామో ఆ కర్మను ఆ కాలంలో ఆచరించకుండా వ్యతిరేకమైనటువంటి కర్మలను వ్యతిరేక కాలంలో ఆచరించడం ద్వారా దాని యొక్క ఆ స్వభావం, ఆ యొక్క ఆసురీ ప్రవృత్తిని మనుషుల లోపల పెంచుతుంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఈ అసుర స్వభావము, దేవ స్వభావం అనేది ఒక మనిషి లోపల ఒక్కొక్కటిగా ఉంటుందా? ఇదొక అందరికి సంశయం. లేక అందరి లోపల ఈ రెండు ఉంటాయా? చాలా మంచి సంశయానికి నివృత్తి మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి యొక్క ప్రాణి లోపల అసుర స్వభావం ఉంటుంది, దేవ స్వభావం ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. ఆసురీ స్వభావము ఎట్లా మన లోపల పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం అధర్మ పక్షాన చేరి అధర్మమును ఆచరిస్తూ ఉంటామో అప్పుడు ఆసురీ స్వభావం అనేది పెరుగుతూ ఉంటుంది లోపల, ఒక గ్రాఫ్ లాగా. ఆ ఆసురీ స్వభావం పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి? మనం తీసుకునేటువంటి ఆహారము, మనం చేసేటువంటి పని, మనం చేసేటువంటి కాలము, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు దైవీ కాలం అంటే
మనం చేసేటువంటి ధర్మాచరణ, మనం చేసేటువంటి ఉపకారము, మనం చేసేటువంటి ఆ కాలము, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే, అవన్నీ కూడా దాంట్లో ప్రమేయం పొందితే దానికి సంబంధించినటువంటి సత్వగుణం అనేది మీ లోపల అది ఎలివేట్ అవుతూ ఉంటుంది. సత్వగుణం ఎప్పుడైతే ఎలివేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మీ ద్వారా ఎదుటి వాళ్ళకు ఉపకారం జరగడం, దాని ద్వారా వాళ్ళకి మంచి జరగడం అనేది జరుగుతుంది. దానివల్ల పుణ్యం అనేది మనకు ప్రాప్తం అవుతుంది. ఈ ఆసురి స్వభావం పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎదుటోడి నుంచి మనం ఏం లాక్కోవాలి, ఏం తీసుకోవాలనే స్వభావం ఉంటుంది తప్పించి మనం ఇతరులకు ఏమి ఇవ్వాలి అనేది మన దగ్గర ఆ గుణం లోపిస్తుంది. ఆ గుణం లోపించడానికి ప్రధాన కారణం ఏంటిది? మనం తీసుకునేటువంటి ఆహారం కానీ, మనం చేసేటువంటి కర్మ సమర్పణం కానీ, మనం చేసేటువంటి ఆహారం తీసుకోవడం విషయం కానీ, చేసే కర్మ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ఆసురీ కాలం అంటే ఏంటిది, సాత్విక కాలం అంటే ఏమిటిది, ఏ కర్మను ఆచరించడం ద్వారా, ఏ కాలంలో ఆచరించడం ద్వారా ఫలితం మనకు లభిస్తుందో, జ్ఞానము కర్మ కర్త. జ్ఞానం అనేది, కర్మ అనేది, కర్త అనేది. జ్ఞానము అంటే మనకున్నటువంటి ఈ మనుష్య సంబంధించినటువంటి జ్ఞానం, లేదా దైవీ సంబంధించినటువంటి కాలం, లేదా అసుర సంబంధించినటువంటి కాలం. ఈ కాలంలో మనం ఏమి ఆచరించడం ద్వారా ఆ కాలంకు సంబంధించినటువంటి స్వభావాన్ని మనం ఏ విధంగా పొందుతాం, ఇది ఈ కర్మకు సంబంధించినటువంటి ఫలం. వీటిని మనం పొందడానికి ఎలాంటి కర్మలను ఏ కాలంలో ఆచరించడం అనేది విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం ద్వారా సమాజం లోపల ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించడంలో మన యొక్క పాత్ర ఉంటుంది. దాన్ని మనమందరం గమనించాలి. ఉపకారం చేయడం అనేది మనము ఖచ్చితంగా ఆచరించేటువంటి ఒక మంచి కర్మ. దాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి, ఏ కాలంలో ఆచరించడం ద్వారా అది ఉపకారంగా మారి మనకి అది ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే ధర్మ అర్థ కామ మోక్షంలో మొట్టమొదటి చెప్పినటువంటి క్రియనే ధర్మం. ధర్మం వల్లనే అర్థము, అర్థం వల్ల కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరడం వల్ల మనకి మోక్షం అంటే ఆ కోరిక పట్ల త్యాగబుద్ధి ఏర్పడి మనకి తిరిగి వైరాగ్యంతో ఆ మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మం లేకుండా అర్థం లేదు, అర్థం అంటే ధనము లేదు, ధనము లేకుండా కోరిక లేదు, కోరిక లేకుండా మోక్షం లేదు. ఇది మనకు ఫండమెంటల్ థియరీ అన్నట్టు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ హరియాణం అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఆస్ట్రాలజీ లోపల ఈ విషయాలపైన ప్రతిసారి ఈ చర్చ చేయడం, దీనికి సంబంధించినటువంటి విషయాలని మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాల్సిందిగా ప్రార్థన. నమస్కారం.